హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఆలు పచ్చిశనగపప్పు కర్రీ అయితే చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఒక గిన్నెలోని ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు వేసి కొన్ని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక కొన్ని వాటర్ వేసి అరగంట లేదా గంట నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ షేడ్ వరకు రావాలి, అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కర్రీస్లోని. అల్లం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం కొంచెం పచ్చివాసన పోయాక ఇందులోని ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా మనకి బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి, అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. చూసారా, టమాటాలో నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని అలాగే 2 చిన్న ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆలు శనగపప్పు మొత్తం అన్ని బాగా కలిసిలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలానే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. వీటిని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ బాగా పట్టేటట్టు బాగా మొత్తం అంతా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా ఆలు శనగపప్పుకి బాగా పట్టేటట్టు 2 మినిట్స్ పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసాను. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇందులోనే మీకు కొంచెం సాల్ట్ తక్కువైనా కొంచెం కారం తక్కువైనా ఇందులోనే వేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పేసి నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. థిక్ గ్రేవీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
మనం శనగపప్పు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇలా దగ్గరికి అయ్యాక ఇందులోని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది మనం రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ తినొచ్చు. సింపుల్‌గా, టేస్టీగా, ఈజీగా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.